ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ముఖ్యంగా చెప్పాలంటే తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారామె. వైసీపీ పాలనపైన, జగన్ పనితీరుపైన మైక్ అందుకున్న ప్రతిసారి ఫైర్ అవుతున్నారు. తాజాగా మరోసారి వైఎస్ జగన్ పై షర్మిల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వంతో సమరానికి కాలు దువ్వింది. షర్మిల ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్ కు పిలుపునివ్వగా పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో డిఎస్సి నోటిఫికేషన్ పేరు చెప్పి జగన్ పై షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా ఉన్న నిరుద్యోగానికి ఈ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారాలు చూపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చదువుకున్న చదువులకు ఎలాంటి సంబంధం లేకుండా యువత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దాదాపు 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో కూడా యువతకి అన్యాయం జరిగిందని చెప్పిన షర్మిల, హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి మరింత అన్యాయం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వస్తే 1,43,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. గతంలో మెగా డిఎస్సి భర్తీ విషయంలో చంద్రబాబును విమర్శించిన జగన్ ఇప్పుడు మెగా డిఎస్సి ఇవ్వకుండా దగా డిఎస్సి ఇచ్చారని నిప్పులు చెరిగారు. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 23,000 పోస్టులకు బదులు కేవలం 7,000 ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబుని విమర్శించారని గుర్తు చేశారు షర్మిల. మరి ఇప్పుడు 6,000 ఉద్యోగాలే ఎందుకు వేశారని జగన్ను ప్రశ్నించారు. ఈ లెక్కన చూసుకుంటే జగన్ కంటే చంద్రబాబు నాయుడే మేలు కదా, వైసీపీ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. ప్రస్తుతం షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.